ओम शांति। 31 दिसंबर 1966 का प्रातः क्लास 2 पेज के मध्यांत में बात चल रही थी। ఓం శాంతి 31 డిసెంబర్ 1966 యొక్క ప్రాతే క్లాస్ 2వ పేజీ మధ్యాంతరంలో విషయం నడిచింది. आजकल तो सब लड़ाई सीखते हैं। ఈ రోజుల్లో అందరూ పోట్లాటని నేర్చుకుంటున్నారు. थोड़े समय के बाद तुम देखेंगे छोटे छोटे बच्चों को भी हथियार मिलेंगे। కొద్ది సమయం తర్వాత మీరు చూస్తారు చిన్న చిన్న పిల్లలు కూడా ఆయుధాలు లభిస్తాయి. और सबको छुरी आज मारना सिखावेंगे। మరియు అందరికీ కత్తి మొదలగు వాటితో చంపటం నేర్పిస్తారు. क्योंकि ये सीखने में कोई टाइम थोड़ा ही लगता है। ఎందుకనగా వీటిని నేర్చుకోవటంలో ఏమైనా టైం పడుతుందా ఏమిటి? अब ये हिंसा आज तुमको तो कुछ सीखना नहीं है। ఈ హింస మొదలగునవి మీరెవరూ నేర్చుకోరాదు. तुमको हिंसा करनी ही नहीं है। మీకైతే హింస చెయ్యనే చేయరాదు. फिर भी अपने बचाव के लिए बाप को याद करते रहो। అయినా కూడా మీ రక్షణ కోసం తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. क्या ఏమిటి? हमारा रक्षा कवच कौन सा होगा? మన రక్షణ కవచం ఏమై ఉంటుంది? दुनिया हिंसक बनेगी, आक्रामक बनेगी, मारामारी करेगी, लेकिन हमको कोई प्रकार की हिंसा नहीं करनी है। ప్రపంచం హింసగా అవుతుంది, ఆక్రమించేదిగా అవుతుంది, చంపటం చేస్తుంది. కానీ మనం ఏ ప్రకారాల హింస చేయరాదు. बाप की याद में रहना है। తండ్రి యాదులో ఉండాలి. क्योंकि ये शरीर वैल्यूबल है। ఎందుకనగా ఈ శరీరం విలువైనది. क्यों वैल्यूबल है? और जो 84 जन्मों में शरीर लिए वो वैल्यूबल नहीं है क्या? ఎందుకు విలువైనది? 84 జన్మల్లో ఏ శరీరం తీసుకున్నామో అవి విలువైనవి కావా ఏమిటి? है? और सत्युग में जो जन्म लिए वो तो देवताओं के जन्म थे। సత్యుగంలో ఏ జన్మ తీసుకున్నారో అది దేవతల జన్మ. वो वैल्यूबल नहीं है क्या? అది విలువైంది కాదా ఏమిటి? त्रेता में क्षत्रिय घराने में जन्म लिए वो भी तो वैल्यूबल थे। త్రేతాలో క్షత్రియ వంశంలో జన్మ తీసుకున్నారు, అది కూడా విలువైందిగానే ఉండేది. चलो द्वापर में वैश्य बन गए, कलयुग में शूद्र बन गए, वैल्यू खत्म हो गई। సరే, ద్వాపర్లో వైశ్యులుగా అయిపోయారు, కలియుగంలో శూద్రులుగా అయిపోయాము, విలువ సమాప్తి అయిపోయింది. अभी वैल्यूबल शरीर क्यों है? ये तो अंतिम जन्म है। ఇప్పుడు శరీరం విలువైంది ఎందుకు కాదు? ఇదైతే అంతిమ జన్మ. क्योंकि यही शरीर गाया हुआ है शास्त्रों में। नर तन, मनुष्य तन। ఎందుకనగా ఇదే శరీరానికి శాస్త్రాల్లో గాయన ఉంది. నరతనువు, మనుష్య తనువు. शास्त्रों में लिखा है 84 लाख योनियों में भटकने के बाद एक जन्म मनुष्य जन्म का मिलता है। శాస్త్రాల్లో వ్రాసి ఉంది 84 లక్షల యోనిల్లో నుండి దారి తప్పి తిరిగి తరువాత ఒక జన్మ మనుష్యులది లభిస్తుందని. वो तो उन्होंने ऐसे ही लिख दिया है। వారైతే అలానే రాసేశారు. ऐसे थोड़ा ही होता है कि मनुष्य आत्मा 84 लाख जन्म लेती है। అలా ఏమైనా అవుతుందా ఏమిటి? మనుష్యాత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుంది అని. जन्म तो सिर्फ 84 लेती है। జన్మలైతే కేవలం 84 తీసుకుంటుంది. 84 का ही चक्र गाया हुआ है, उसको 84 लाख योनियों में डाल दिया है। 84ల చక్రానికే గాయన ఉంది, దాన్నైతే 84 లక్షల యోనిల్లో వేసేశారు. वास्तव में मनुष्य आत्मा 84 लाख जन्म नहीं लेती। వాస్తవంలో మనుష్యాత్మ 84 లక్షల జన్మలు తీసుకోదు. हाँ, मनुष्य कुत्ते बिल्ले जैसे काम करने लग पड़ते हैं। మనుష్యులు కుక్క పిల్లి లాంటి పనులు చేయటం జరుగుతుంది. इसलिए कह दिया है कि मनुष्य आत्मा 84 लाख जन्म लेती है। అందుకే అన్నారు మనుష్యాత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుందని. कीड़े मकोड़ों जैसे काम करने लग पड़ती है। క్రిమి కీటకాల లాంటి పనులు చేయటం చేస్తారు. बाकी मनुष्य जन्म जो है
वो मनु की औलाद को कहा जाता है। మిగిలింది మను యొక్క సంతానానికి మనిషి జన్మ అని అంటారు. मनु कहा जाता है ब्रह्मा को, మను అని బ్రహ్మకంటారు. क्योंकि शिव की 3 शक्तियां हैं, मन, बुद्धि और संस्कार। ఎందుకనగా శివునికి 3 శక్తులున్నాయి, మనస్సు, బుద్ధి, సంస్కారం. ये 3 कार्य करता है शिव के। శివుని యొక్క ఈ 3 కార్యకర్తలు. वो शिव ज्योति बिंदु 3 कार्यकर्ताओं के द्वारा अपना सारा कार्य सृष्टि के निर्माण का, पालना का, विनाश का करता है। ఆ శివ జ్యోతిర్బిందు 3 కార్యకర్తల ద్వారా సృష్టి నిర్మాణం, పాలన, వినాశనం యొక్క తన మొత్తం కార్యం చేస్తారు. उनमें पहली मूर्ति प्रत्यक्ष होती है मनु, मन अर्थात ब्रह्म, संकल्प शक्ति। అందులో మొదటి మూర్తి ప్రత్యక్షం అవుతారు మను. మను అంటే అర్థం బ్రహ్మ, సంకల్ప శక్తి. तो मनु की औलाद जो पैदा हुए उनको कहा गया है मनुष्य। మనుకి ఏ సంతానం జన్మించారో వారిని మనుష్యులు అని అంటారు. जैसे ब्रह्मा की औलाद को कहा जाता है ब्राह्मण, एक मात्रा बढ़ गई, फॉलोअर अथवा बच्चे के अर्थ में। ఎలాగైతే బ్రహ్మ యొక్క సంతానానికి బ్రాహ్మణులు అని అంటారు, ఫాలోవర్ లేక పిల్లల అర్థంలో ఒక దీర్ఘం పెరిగింది. विष्णु की औलाद को कहा जाता है वैष्णव या विष्णु के फॉलोअर, एक मात्रा बढ़ गई। విష్ణు యొక్క సంతానానికి వైష్ణవులు లేక విష్ణు ఫాలోవర్స్ అని అంటారు, ఒక దీర్ఘం పెరిగింది. ऐसे ही शिव के जो फॉलोअर हुए उनको कहा जाता है शैव, शैव संप्रदाय। అలాగే శివుని యొక్క ఎవరు ఫాలోవర్స్ అయ్యారో వారిని శైవులు, శైవ సాంప్రదాయస్తులు అని అంటారు. ऐसे ही मनु की औलाद मनुष्य कहे गए। అలానే మను యొక్క సంతానానికి మనుష్యులు అని అన్నారు. मनु ब्रह्मा को कहा जाता है, మను అని బ్రహ్మకంటారు. ब्रह्मा ही संकल्प शक्ति है शिव की। శివు యొక్క సంకల్ప శక్తి బ్రహ్మే. कहते हैं ब्रह्मा के संकल्प से सृष्टि रची गई। అంటారు బ్రహ్మ యొక్క సంకల్పంతో సృష్టి రచింపబడిందని. तो अभी वो सृष्टि रची जा रही है। అయితే ఇప్పుడు ఆ సృష్టి రచించడం జరుగుతుంది. इसलिए ये फाउंडेशन की बेला है। అందుకే ఇది పునాది సమయం. जैसे मकान का फाउंडेशन डाला जाता है तो ध्यान दिया जाता है कि कूप पक्का रहे। ఎలాగైతే ఇంటికి పునాది వేయడం జరుగుతుందో అప్పుడు ధ్యానం పెట్టడం జరుగుతుంది, చాలా గట్టిగా ఉండాలని. मजबूत फाउंडेशन जितना होगा मकान का, उतनी ही उसके ऊपर कई मंजिल की बिल्डिंग खड़ी की जा सकती है। ఇంటికి పునాది ఎంత దృఢంగా ఉంటుందో అంతగా దాని మీద ఎన్నో అంతస్తుల బిల్డింగ్ని నిలబెట్టవచ్చును. ये मनुष्य जीवन की बिल्डिंग कितने जन्मों की है? 84 जन्मों की। ఈ మనుష్య జీవితం యొక్క బిల్డింగు ఎన్ని జన్మల కొరకు? 84 జన్మలకి. 84 मंजिल है इसमें। आत्मा एक शरीर छोड़ दूसरे, तीसरे, चौथे 84 जन्म लेती है। ఇందులో 84 అంతస్తులున్నాయి. ఆత్మ ఒక శరీరం విడిచి రెండో, మూడో, నాలుగోది 84 జన్మలు తీసుకుంటుంది. 84 मंजिल तय करती है ज्यादा से ज्यादा। ఎక్కువలో ఎక్కువ 84 అంతస్తుల్ని నిర్ణయిస్తుంది. और इस अंतिम जन्म में उसका नाम पड़ता है मनुष्य। ఈ అంతిమ జన్మలో దానికి పేరు పడుతుంది మనుష్యులు అని. तो बहुत वैल्यूबल हुआ। కనుక చాలా విలువైందయ్యింది. अगर मकान की नींव हिल जाए या कच्ची रह जाए तो मकान धराशायी हो जाएगा। ఒకవేళ ఇంటి యొక్క ఆధారం ఊగిపోతే లేక పచ్చిగా ఉండిపోతే కనుక ఇల్లు భూస్థాపితం అయిపోతుంది. ऐसे ही ये 84 जन्मों की फाउंडेशन बेला है। అలాగే ఈ 84 జన్మల యొక్క పునాది వేళ. हर युग के हर जन्म में भगवान इस सृष्टि पर नहीं आता। ప్రతి యుగం యొక్క ప్రతి జన్మలో భగవంతుడు ఈ సృష్టి మీదకి రారు. ये तो शास्त्रों में मनुष्यों ने लिख दिया है।
मनुष्यों की बुद्धि तो विकारी होती है। ఇదైతే శాస్త్రాల్లో మనుషులు రాసేశారు. మనుష్యుల బుద్ధి అయితే వికారిగా ఉంటుంది. विकारी बुद्धि से जो कुछ भी लिखेंगे उससे अपना भी नुकसान करते आए और मनुष्य सृष्टि का भी नुकसान हुआ। వికారి బుద్ధితో ఏది రాస్తారో దానితో తమది నష్టపరుచుకుంటూ వచ్చారు, మరియు మనుష్య సృష్టి కూడా నష్టమైంది. अभी भगवान बाप आकर के बताते हैं कि मैं सच्ची बात बताता हूँ। ఇప్పుడు భగవంతుడి తండ్రి వచ్చి చెప్తున్నారు ఏమంటే, నేను సత్య విషయం చెప్తున్నాను. तुम्हारे अनेक जन्मों की हिस्ट्री मैं आकर के बताता हूँ। మీ అనేక జన్మల చరిత్ర నేను వచ్చి చెప్తాను. कोई कागज या बोर्ड पर लिख करके नहीं बताऊंगा एक एक की। ఏ కాగితంపై లేక బోర్డు మీద ఒక్కొక్కరిది రాసి చెప్పను. ऐसा ज्ञान का तौर और तरीका बता देता हूँ जो तुम अपने अनेक जन्मों की हिस्ट्री को जान सकते हो। జ్ఞానం యొక్క అలాంటి పద్ధతిని చెప్తున్నాను, దానితో మీరు మీ అనేక జన్మల యొక్క చరిత్రని తెలుసుకోగలరు. और अपने बाप के भी अनेक जन्मों की हिस्ट्री को जान सकते हो। మరియు మన తండ్రి యొక్క అనేక జన్మల యొక్క చరిత్ర కూడా మీరు తెలుసుకోగలరు. क्योंकि तुम हो आत्मा प्लस शरीर। आत्मा शरीर के साथ जीवात्मा के रूप में मनुष्य हो। ఎందుకనగా మీరు ఆత్మ ప్లస్ శరీరం కూడా, ఆత్మ శరీరం జతలో జీవాత్మ రూపంలో మనుష్యులు. और जो भी सृष्टि पर मनुष्य मात्र आज है 500-700 करोड़, उन सब का बाप है एक। ఈనాడు సృష్టి మీద ఎందరూ 500-700 కోట్ల మనుష్య మాత్రులు ఉన్నారో, ప్రజలున్నారో, వారందరికీ ఒక్కరే తండ్రి. जिसे कहा जाता है प्रजापिता। వారిని ప్రజాపిత అని అంటారు. 500-700 करोड़ की जो भी प्रजा इस सृष्टि पर है वो सब का बाप है। 500-700 కోట్ల ఎందరూ ప్రజలున్నారో ఈ సృష్టి మీద వారందరికీ తండ్రి. इसलिए क्रिश्चियन लोग उसको एडम कहते हैं, आदि पुरुष को। అందుకే క్రిస్టియన్ ప్రజలు ఆ ఆది పురుషుణ్ణి యాడమ్ అని అంటారు. मुसलमान लोग उसको आदम कहते हैं। ముసల్మాన్ల ప్రజలు వారిని ఆదం అని అంటారు. जैनी लोग उसको आदिनाथ कहते हैं और हिंदुओं में उसे आदिदेव कहा जाता है। జైనీ ప్రజలు వారిని ఆదినాథ్ అని అంటారు, హిందువుల్లో వారిని ఆదిదేవ్ అని అంటారు. तुम आदिदेव है, पुरुष है, पुराण है। త్వం ఆదిదేవ్ పురుష పురాణః. तो वो आदि पुरुष उसमें आकर के परमात्मा शिव प्रवेश करते हैं ఆ ఆది పురుషుల్లో పరమాత్మ శివ్ వచ్చి ప్రవేశిస్తారు. और बताते हैं, बच्चे अभी ये तुम्हारा मनुष्य जन्म बहुत वैल्यूबल है। మరియు చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీ ఈ మనుష్య జన్మ చాలా విలువైనది. और मनुष्य जन्म में जो तुमने ये शरीर लिया है ये भी बहुत वैल्यूबल है। మరియు మనుష్య జన్మలో మీరు ఈ ఏ శరీరం తీసుకున్నారో అది కూడా చాలా విలువైనది. क्यों? क्योंकि यही एक शरीर है सत्युग के आदि और संगम युग और सत्य कलयुग के अंत का संगम में। ఎందుకు? ఎందుకనగా సత్యుగం ఆది మరియు కలియుగం అంతిమం యొక్క సంగమయుగంలో ఈ ఒక్క శరీరమే. जिस युग में तुम ये शरीर धारण करके परमात्मा बाप से बात करते हो, ఈ యుగంలో మీరు ఈ శరీరాన్ని ధారణ చేసి మీరు పరమాత్మ తండ్రితో మాట్లాడతారు, परमात्मा बाप से दृष्टि लेते हो, పరమాత్మ తండ్రితో దృష్టి తీసుకుంటున్నారు, परमात्मा बाप से खेल खेलते हो, పరమాత్మ తండ్రితో ఆటలాడుకుంటున్నారు. तुम संग खाऊं, तुम संग खेलूं, तुम संग बैठूं, तुम संग श्वासों श्वास साथ निभाऊं। నీ సాంగత్యంలో తింటాము, నీ సాంగత్యంలో ఆడుకుంటాము, నీ సాంగత్యంలో కూర్చుంటాము, నీ సాంగత్యంలో శ్వాస శ్వాస జతలో నిభాయిస్తాం. बाप आया हुआ है తండ్రి వచ్చి ఉన్నారు. इस दुख की सृष्टि में, जब इस दुखों की इंतहा हो जाती है, अशांति की इंतहा हो जाती है, ఈ దుఃఖం యొక్క సృష్టిలో ఎప్పుడు దుఃఖం యొక్క
అశాంతి యొక్క అంతం అయిపోతుందో तो बाप आकर के इस सृष्टि से हमको ले जाते हैं, अपने घर शांति धाम ले जाते हैं। తండ్రి వచ్చి ఈ సృష్టి నుండి మనకి మన ఇంటికి శాంతిధామం తీసుకువెళ్ళిపోతారు. लेकिन ऐसे नहीं सोचना है कि हम ये शरीर छोड़ दें और शांति धाम चले जावे। కానీ ఇలా ఆలోచించరాదు, ఏమంటే మేము ఈ శరీరం విడిచిపెట్టేసి మరి శాంతిధామం వెళ్ళిపోవాలని. तो बजाय शांति धाम जाने के क्या होगा? శాంతిధామం వెళ్ళటానికి బదులుగా ఏమవుతుంది? और ही जन्म जन्मांतर भूत प्रेत बनती रहेंगे। ఇంకా జన్మ జన్మాంతరాలు భూత ప్రేతాలుగా అవుతూ ఉంటారు. भूत प्रेत वो आत्माएं बनती है जो अपने शरीर की हत्या करती है अथवा दूसरे के शरीर की हत्या करती है। భూత ప్రేతాలుగా ఏ ఆత్మలు అవుతాయంటే ఎవరు తమ శరీరానికి హత్య చేసుకుంటారో లేక ఇతరుల శరీరాలకి హత్య చేస్తారో. हिंसक बनती है। హింసగా అయిపోతుంది. बाप तो अहिंसक युद्ध कराने आया है। తండ్రి అయితే అహింసక యుద్ధం చేయించడానికి వచ్చారు. ये पढ़ाई पढ़ाता है और पढ़ाई के बाद ऐसी लड़ाई सिखाता है जिस लड़ाई में कोई हिंसा नहीं होती। ఈ చదువు చదివిస్తూ ఉన్నారు మరియు చదువు తరువాత అలాంటి యుద్ధం నేర్పిస్తారు. ఆ యుద్ధంలో ఏ హింస ఉండదు, कोई प्रकार का खून खराबा नहीं। ఏ ప్రకారాల రక్తపాతం ఉండదు. वो महात्माएं होते हैं, वो भी नहीं सिखाते कि खून खराबा करो, हिंसा करो। ఆ మహాత్ములు కూడా నేర్పించరు రక్తపాతం చేయండి, హింస చేయండి అని. फिर भी मनुष्य गुरुओं ने शास्त्रों में लिख दिया है అయినా కూడా మనుష్య గురువులు శాస్త్రాల్లో రాసేశారు कि भगवान राम ने बाण चलाए और बाणों से रावण को बींध डाला। భగవంతుడు రాముడు బాణాన్ని వేశారు, మరి బాణంతో రావణాసుడికి వధించారని. कुंभकर्ण की हिंसा कर दी, मेघनाथ की हिंसा करवाई दी। కుంభకర్ణుడికి హింస చేసేశారు, మేఘనాథుడికి హింస చేయించేశారు, राक्षसों का विनाश कराई दिया। రాక్షసులకి వినాశనం చేయించేశారు. वास्तव में इन बातों का सही अर्थ बाप आकर के बताते हैं వాస్తవంలో ఈ విషయాలు సరైన అర్థం తండ్రి వచ్చి చెప్తున్నారు. कि ये तो ज्ञान बाण है ఇదైతే జ్ఞాన బాణం, जो सदा से वे सृष्टि पर आकर के कलयुग के अंत में हम बच्चों को देते हैं। సదాశివ్ ఎవరు ఉన్నారో వారు ఈ సృష్టి మీదకి వచ్చి కలియుగం యొక్క అంతిమంలో మన పిల్లలకి ఇస్తారు. इन ज्ञान बाणों से हम कोई भी मनुष्य आत्मा के आसुरीपन को नष्ट कर सकते हैं। ఈ జ్ఞాన బాణాలతో మనం ఏ మనుష్య ఆత్మల యొక్క రాక్షస తత్వాన్నైనా నష్టం చేయగలము. मनुष्य की बुद्धि में जब सच्चाई बैठती है तो झूठ उड़ जाता है। మనుష్యుల బుద్ధిలో ఎప్పుడు సత్యత కూర్చుంటుందో అప్పుడు అసత్యం ఎగిరిపోతుంది. सच्चाई नहीं बैठी होगी तो झूठ कैसे उड़ेगा? సత్యత కూర్చోకపోతే అసత్యం ఎలా ఎగిరిపోతుంది? झूठ खंड की आज की दुनिया है ఈనాటి ప్రపంచం అసత్యపు ఖండం అయింది. और भगवान जो दुनिया बना करके जाता है वो है सच्च खंड। భగవంతుడు ఏ ప్రపంచాన్ని తయారు చేసి వెళ్తారో అది సత్యఖండం. उसका नाम है सतयुग। काय का युग? सत्य का युग। దానికి పేరుంది సత్యయుగం. ఎలాంటి యుగం? సత్యం యొక్క యుగం. वो खुद भी सत्य है। अंग्रेज लोग कहते भी है गॉड इज ट्रुथ, भगवान सत्य है। వారు స్వయం సత్యం. ఆంగ్లేయులు అంటారు కూడా గాడ్ ఈస్ ట్రూత్, భగవంతుడు సత్యం. सत्य को ही भगवान कहा जाता है, नहीं तो वास्तव में वो अति सूक्ष्म ज्योति बिंदु है। సత్యానికే భగవంతుడు అని అంటారు, లేదంటే వాస్తవంలో వారు అతి సూక్ష్మ జ్యోతిర్బిందువు. जो इन आंखों से देखा भी नहीं जाता, हाथ से उसे पकड़ भी नहीं सकते। ఈ కళ్ళ ద్వారా చూడలేం కూడా, చేతులతో పట్టుకోలేం కూడా. बुद्धि से सिर्फ याद कर सकते हैं उस सूक्ष्म ज्योति बिंदु को। బుద్ధితో ఆ సూక్ష్మ జ్యోతిర్బిందువుకి కేవలం యాద్ చేయగలము. वो हम ज्योति बिंदु आत्माओं का बाप है। వారు మన జ్యోతిర్బిందు ఆత్మల యొక్క తండ్రి. जो हम ज्योति बिंदु आत्माएं भ्रकुटी के मध्य में सितारा के मिसल बैठी हुई, మన జ్యోతిర్బిందు ఆత్మ మన బ్రుటి మధ్యలో నక్షత్ర మాదిరిగా కూర్చుని ఉన్నది. जिनकी यादगार में टीका लगाया जाता है।
దానికి యాదగారుగా తిలకం పెట్టడం జరుగుతుంది. टीका मना स्मृति में टिकने की निशानी कि हम आत्मा है. తిలకం అనగా స్మృతిలో స్థితి అయ్యేదానికి గుర్తు మనం ఆత్మలమని. माताएं बिंदी लगाती, మాతలు బొట్టు పెట్టుకుంటారు. मस्तक में क्यों लगाती? भ्रुकुटी के बीच में. మస్తకంలో బురుకుటి మధ్యలో బొట్టును ఎందుకు పెట్టుకుంటారు? क्योंकि भ्रुकुटी के बीच में आत्मा निवास करती. ఎందుకనగా బురుకుటి మధ్యలో ఆత్మ నివసిస్తుంది. तो आत्माओं का बाप हमको अब आत्मा बनाने के लिए आया. ఇప్పుడు ఆత్మల తండ్రి మనకి ఆత్మగా చేయడానికి వచ్చారు. बल मनुष्य तन हमने लिया है, ये बहुत वैल्यूबल तन है. फिर भी ये बात बताता है क्या कि ये देह को भूल जाओ. భలే మనుష్య తనువుని మనం తీసుకుంటాము, ఇది చాలా విలువైన తనువు, అయినా కూడా ఈ విషయం చెప్తున్నారు, ఈ దేహాన్ని మర్చిపోండి అని. बल बहुत वैल्यूबल है, फिर भी क्या करो? भूल जाओ. భలే చాలా విలువైంది, కానీ ఏం చేయాలి? మర్చిపోండి. इस तन को, इस वैल्यूबल तन को जबरदस्ती खत्म मत कर दो. ఈ విలువైన తనువుని బలవంతంగా సమాప్తి చేయవద్దు. कि परेशान होकर के हम ये शरीर ही छोड़ देंगे, नहीं. వ్యాకులు చెంది మేము శరీరాన్ని విడిచిపెట్టేస్తామని లేదు. इसकी वैल्यू तो बहुत है, लेकिन बुद्धि से इसे भूलना है. దీనికి విలువైతే చాలా ఉంది, కానీ బుద్ధితో దీన్ని మర్చిపోవాలి. देह को भी भूलना है और देह के संबंधों को भी भूलना है. దేహం మరియు దేహం యొక్క సంబంధాలను కూడా మర్చిపోవాలి. क्या याद करना है? हम हैं आत्मा और जो भी संबंधी है वो सब है आत्मा. ఏమిటి యాద్ చేయాలి? మనం ఆత్మలం మరియు ఏ సంబంధాలున్నాయో వాళ్ళందరూ ఆత్మలే. तो आत्मा आत्मा सब भाई भाई है. ఆత్మ ఆత్మ అందరూ సోదరులే. कोई प्रकार का मोह नहीं पैदा होगा. ఎలాంటి ప్రకారాల మోహం పుట్టదు. दूसरे को आत्मा समझेंगे तो क्रोध पैदा नहीं होगा. ఇతరులకి ఆత్మ అనుకుంటే క్రోధం పుట్టదు. नहीं तो क्या होता है? मैं पहलवान हूँ, इसने मेरे को लात कैसे मार दी, मैं इसकी अभी हाल गुड़ी बनाता हूँ. లేదంటే ఏమిటవుతుంది? నేను వస్తాదుని, అందుకే వీరిలా నాకు చంపదెబ్బ కొట్టారు కనుక ఇప్పుడు నేను వీరిది చెడు స్థితిని చేసేస్తాను. तो ये जो देह का अहंकार है वो क्रोध भी लाता है. దేహం యొక్క అహంకారం క్రోధాన్ని కూడా తీసుకువస్తుంది. इस देह के अहंकार से ही पांचों विकार पैदा होते हैं. काम, क्रोध, लोभ, मोह, अहंकार. ఈ దేహం యొక్క అహంకారంతోనే 5 వికారాలు పుడతాయి. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. ये पांचों विकार इस देह के अंदर भरे हुए हैं. ఈ 5 వికారాలు ఈ దేహం లోపల నిండి ఉన్నాయి. फिर भी कहते हैं ये तुम्हारी देह बहुत वैल्यूबल है. అయినా కూడా అంటారు ఈ నీ దేహం చాలా విలువైందని. क्यों? क्योंकि इसी देह के द्वारा, इस जीव के द्वारा तुम भगवान का इतना श्रेष्ठ ज्ञान लेते हो. ఎందుకు? ఎందుకనగా ఈ దేహం ద్వారా, అలాంటి జీవి ద్వారా మీరు భగవంతుడి యొక్క ఇంత శ్రేష్ఠ జ్ఞానం తీసుకుంటున్నారు. नर से नारायण जैसे बन जाते हो, नारी से लक्ष्मी जैसे बन जाते हो. నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిలాగా అయిపోతారు. तो वैल्यूबल तन हुआ ना. और किसी जन्म में ये चांस नहीं मिलता. కనుక విలువైన తనువు అయింది కదా, మరియు ఏ జన్మలోనూ ఈ ఛాన్స్ లభించదు. ये तो शास्त्रों में ऐसी ही बातें लिख दी हैं कि सतयुग में हिरण्यकश्यप को मारने के लिए नरसिंह के रूप में आया. కానీ శాస్త్రాల్లో అలాంటి విషయాలు రాసేశారు. సత్యుగంలో హిరణ్యకశిపుడికి చంపటానికి నరసింహ రూపంలో వచ్చారు. त्रेता में राम के रूप में आया. త్రేతాలో రాముడి యొక్క రూపంలో వచ్చారని. अरे सतयुग में तो है ही सत्य का युग. అరే సత్యుగం అయితే ఉంది సత్యం యొక్క యుగం. वहाँ मारे 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 की तो बात ही नहीं हो सकती. అక్కడ దెబ్బలాడుకోవడం అనే విషయమే ఉండదు. जो असत्य की दुनिया है, झूठ की दुनिया है, वहाँ मारा मारी चलती. ఏది అసత్యపు ప్రపంచం ఉందో, అబద్ధపు ప్రపంచం ఉందో అక్కడ కోట్లాటలు జరుగుతూ ఉంటాయి. त्रेता में तो राम राज्य का गायन है. कहते हैं राम राज्य में सब सुखी थे. త్రేతాలో రామరాజ్యానికి గాయన ఉంది అంటారు. రామరాజ్యంలో అందరూ సుఖీలుగా ఉండేవారని.
तो वहाँ भगवान को आने की क्या दरकार। అయితే అక్కడికి భగవంతుడు రావాల్సిన అవసరం ఏమిటి? फिर कहते त्रेता के अंत में कृष्ण बन करके आया, कृष्ण भगवान आया। తిరిగి అంటారు త్రేతా యొక్క అంతిమంలో భగవంతుడు కృష్ణుడిగా అయి వచ్చారని. अरे त्रेता के अंत में आया होता या द्वापर के अंत में आया होता कृष्ण भगवान बन करके, అరే త్రేతా యొక్క అంతంలోనైనా లేక ద్వాపర యొక్క అంతిమంలోనైనా భగవంతుడు కృష్ణుడిగా అయి వస్తే तो क्या पापी कलयुग की स्थापना करके जावेगा। అయితే ఏమిటి, పాపి కలియుగం యొక్క స్థాపన చేసి వెళ్తారా? भगवान तो पापी दुनिया का खलासा करने के लिए आता है। భగవంతుడైతే పాపి ప్రపంచాన్ని సమాప్తి చేయటానికి వస్తారు, पाप की दुनिया स्थापन करने के लिए नहीं आता है। పాపపు ప్రపంచాన్ని స్థాపన చేయటానికి రారు. तो ये भी बात झूठी है क्या कि द्वापर के अंत में भगवान कृष्ण ने आकर के महाभारत युद्ध कराया और पाप की दुनिया कलयुग स्थापन कर दिया। नहीं, ఈ విషయం కూడా అసత్యమే. ఏమంటే ద్వాపర యొక్క అంతిమంలో కృష్ణుడు వచ్చి మహాభారత యుద్ధం చేయించారు మరియు పాపం యొక్క ప్రపంచం కలియుగం స్థాపన చేశారని లేదు. कोई भी बाप अपने बच्चों के लिए तब ही मकान बनाता है जब पुराना मकान टूट फूट जाता है। ఏ తండ్రైనా తన పిల్లల కోసం ఎప్పుడు ఇల్లు నిర్మిస్తారంటే ఎప్పుడు పాత ఇల్లు విరిగి పగులుతుందో అప్పుడు. ये भी सृष्टि रूपी मकान है। इस सृष्टि रूपी मकान को बनाने के लिए बाप आया हुआ है। ఇది కూడా సృష్టి రూపీ ఇల్లు. ఈ సృష్టి రూపీ ఇంటిని నిర్మించటానికి తండ్రి వచ్చారు. ये मनुष्य सृष्टि रूपी मकान है। ఇది మనుష్య సృష్టి రూపీ ఇల్లు. जैसे और मकान के, दुकान के या मनुष्य के या दुनिया की कोई भी चीज के 4 आयाम होते हैं, सतो प्रधान, सतो सामान्य, रजो और तमो। ఎలాగ ఇంటికైనా దుకాణానికైనా మనుష్యులకైనా లేక ప్రపంచపు ఏ వస్తువుకైనా 4 అవస్థలు ఉంటాయి. जैसे मनुष्य है शैशवावस्था में सतो प्रधान है, ఎలాగైతే మనుష్యులు శైశవ అవస్థలో సతో ప్రధానంగా ఉంటాడు, कोई विकार नहीं होता, ఏ వికారం ఉండదు, विकृति होती नहीं नाम मात्र को भी। వికృతి పేరు మాత్రానికి కూడా ఉండదు. फिर किशोर अवस्था आती है, తర్వాత కిషోర్ అవస్థ వస్తుంది. वहाँ भी कोई विकार का इतना ज्यादा नहीं होता है नशा। అక్కడ కూడా ఏ వికారాల యొక్క ఇంత ఎక్కువ నశ ఉండదు. फिर जवानी आती है, तीसरी अवस्था, తర్వాత 3వ అవస్థ యవ్వనం వస్తుంది. वो है रजो प्रधान स्थिति। उसमें काम, क्रोध, लोभ, मोह, अहंकार सब उदित हो जाते हैं। అదైతే రజో ప్రధాన స్థితి. అందులో కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అన్నీ ఉదయిస్తాయి, और बढ़ते ही जाते हैं। ఇంకా పెరుగుతూనే ఉంటాయి. और लास्ट में आती है वानप्रस्थ अवस्था, మరి అంతిమంలో వానప్రస్థ స్థితి వస్తుంది. तमो प्रधान स्टेज, बूढ़ा मनुष्य हो जाता है। తమో ప్రధాన స్థితి, మనుష్యులు ముసలివాళ్ళైపోతారు. इंद्रियां काम भी नहीं करती, सुख भोगना चाहता है लेकिन इंद्रियों से सुख भी नहीं भोग सकता। ఇంద్రియాలు పని కూడా చెయ్యవు, సుఖం అనుభవించాలి అనుకుంటారు కానీ ఇంద్రియాలతో సుఖం కూడా భోగించలేరు. ऐसी जब स्थिति हो जाती है तो कहते हैं वृद्धावस्था। అలాంటి స్థితి ఎప్పుడు అవుతుందో దాన్ని వృద్ధావస్థ అని అంటారు. ऐसे ही दुनिया की हर चीज 4 आयाम से गुजरती है। అలాగే ప్రపంచం యొక్క ప్రతి వస్తువు 4 అవస్థల నుండి గతిస్తుంది. तो ये दुनिया भी, ये सृष्टि भी 4 अवस्थाओं से गुजरती है। ఈ ప్రపంచం ఈ సృష్టి కూడా 4 అవస్థల నుండి గతిస్తుంది. सतयुग में 16 कला संपूर्ण होती है, సత్యుగంలో 16 కళ్ళ సంపూర్ణంగా ఉంటుంది. मनुष्य भी 16 कला संपूर्ण होते हैं, त्रेता में 14 कला होती है। మనుష్యులు కూడా 16 కళ్ళ సంపూర్ణంగా ఉంటారు. త్రేతాలో 14 కళ్ళు ఉంటాయి. द्वापर में 8 कला और कलयुग में 4 कला से कम होती होती कला ही। ద్వాపర్లో 8 కళ్ళు మరియు కలియుగంలో 4 కళల నుండి తగ్గి తగ్గి కళాహీనం అయిపోతుంది. अभी सारी सृष्टि के मनुष्य सब कलाहीन हो गए, सब दुखदायी हो गए। ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క మనుష్యులందరూ కళాహీన దుఃఖదాయులుగా అయిపోయారు. कोई नहीं छाती ठोक करके कह सकता कि हम किसी को मन से, वचन से, कर्म से किसी को दुख नहीं देते। ఎవరూ హృదయాన్ని కొట్టుకొని అనలేరు మేము మనసా వాచా కర్మణతో ఎవరికీ దుఃఖం ఇవ్వలేదని.
सब एक दूसरे को काटते रहते हैं। అందరూ ఒకరిద్దరిని కుట్టుకుంటూ ఉంటారు. जब ऐसी दुनिया की हालत हो जाती है तब बाप आकर के सुख की सृष्टि रचते हैं। ఎప్పుడు ప్రపంచ పరిస్థితి అలా అవుతుందో అప్పుడు తండ్రి వచ్చి సుఖపు ప్రపంచాన్ని రచిస్తారు. तो बताते हैं ये सृष्टि जो सुख की रचनी है और तुम बच्चों को नर से नारायण जैसा, नारी से लक्ष्मी जैसा देवता बनना है, उसके लिए इस शरीर की बहुत वैल्यू है। అయితే చెప్తున్నారు ఈ సుఖం యొక్క సృష్టిని రచించాలి మరియు పిల్లలైన మీకు నరు నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిలాగా దేవతగా తయారు కావాలో దాని కొరకు ఈ శరీరానికి చాలా విలువ ఉంది. खास करके जिस इस शरीर के द्वारा तुम बाप के बच्चे बनते हो, ముఖ్యంగా ఈ శరీరం ద్వారా మీరు తండ్రి పిల్లలుగా అవుతున్నారు. और कोई जन्म में ऐसा जन्म नहीं होगा, ऐसा शरीर नहीं मिलेगा जब तुम डायरेक्ट शिव बाप के बच्चे बनो। ఇక ఏ జన్మలోని ఇలాంటి జన్మ ఉండదు, ఇలాంటి శరీరం లభించదు ఎప్పుడు మీరు డైరెక్ట్ శివ తండ్రి పిల్లలు అవుతారో. शिव बाप के बच्चे, శివ తండ్రి పిల్లల शिव बाप ज्योति बिंदु बच्चे पैदा करता है क्या? శివ తండ్రి జ్యోతిర్బిందు పిల్లలకి జన్మనిస్తారా ఏంటి? वो दिव्य जन्म देता है, వారు దివ్య జన్మ ఇస్తారు. वो दिव्य जन्म लेता भी है और दिव्य जन्म देता भी है। వారు దివ్య జన్మ తీసుకుంటారు కూడా మరియు దివ్య జన్మ ఇస్తారు కూడా. लेता कैसे है? ఎలా తీసుకుంటారు? कोई मनुष्य तन में प्रवेश करता है, ఎవరో మనుష్య తనువులో ప్రవేశిస్తారు. जैसे गीता में लिखा है प्रवेश तुम, मैं प्रवेश करने योग्य हूँ। దాని కొరకు గీతలో రాసి ఉంది ప్రవేశం, నేను ప్రవేశించే యోగ్యుణ్ణి. जैसे भूत प्रेत प्रवेश कर सकते हैं, तो क्या परमात्मा बाप प्रवेश नहीं कर सकता? ఎలాగైతే భూత ప్రేతాలు ప్రవేశించగలిగేటప్పుడు ఏమిటి పరమాత్మ తండ్రి ప్రవేశించలేరా? लेकिन अंतर है, भूत प्रेत प्रवेश करते हैं तो वो सूक्ष्म शरीर की ताकत से प्रवेश करते हैं, కానీ తేడా ఉంది. భూత ప్రేతాలు ప్రవేశిస్తాయి, అవైతే సూక్ష్మ శరీరం యొక్క శక్తితో ప్రవేశిస్తాయి. इसलिए जिसमें प्रवेश करते हैं उसका चेहरा मोहरा बदल जाता है। అందుకే ఎవరిలో ప్రవేశిస్తాయో వారి ముఖము, ముఖ కవలికలు మారిపోతాయి. उसके ऊपर वजन पड़ता है, मनुष्य आत्मा थक जाती है भूत प्रेत की प्रवेशता से। వారిపై భారం పడుతుంది. మనుష్యాత్మలు భూత ప్రేతాల ప్రవేశితో అలసిపోతారు. और परमात्मा शिव को सूक्ष्म शरीर का पावर नहीं होती, పరమాత్మ శివునికి సూక్ష్మ శరీరం యొక్క శక్తి ఉండదు. वो तो सिर्फ ज्योति बिंदु है हल्का फुल्का। వారు కేవలం తేలికైన జ్యోతిర్బిందు. तो जिसमें भी प्रवेश करता है वो हल्का फुल्कापन महसूस करता है। ఎవరిలో ప్రవేశించినా వారు కూడా తేలికతనాన్ని అనుభవం చేసుకుంటారు. कोई प्रकार का दबाव नहीं, कोई प्रकार का चेहरा मोहरा बदलता नहीं। ఏ ప్రకారాల ఒత్తిడి లేదు, ఏ ప్రకారాల ముఖం, ముఖ కవలికలు ఏమీ మారవు, आवाज बदलती नहीं, ధ్వని మారదు. पता भी नहीं चलता कब आया और कब चला गया, बाद में पता चलता है। తెలియనే తెలీదు ఎప్పుడు వచ్చారు మరియు ఎప్పుడు వెళ్ళిపోయారని, తరువాత తెలుస్తుంది. अरे ये इस तरह की बातें मेरी बुद्धि में कहां से आ गई? అరే ఈ విధమైన విషయాలు నా బుద్ధిలో ఎక్కడి నుండి వచ్చాయి? इस तरह का ज्ञान तो मैंने कभी अपने मुख से किसी को सुनाया ही नहीं। ఈ విధమైన జ్ఞానం నేనెప్పుడు నా నోటితో ఎవరికీ వినిపించలేదని. ये तो नए नए पॉइंट आ गए। ఇవైతే కొత్త కొత్త పాయింట్స్ వచ్చాయి. तो भगवान बाप आते हैं, जब सृष्टि पर आते हैं तो आकर के सारी नई नई बातें सुनाते हैं। భగవంతుడు తండ్రి ఎప్పుడు ఈ సృష్టి మీదకి వస్తారో అయితే వచ్చి మొత్తం కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. मनुष्य तो वही शास्त्रों की लिखी हुई पुरानी पुरानी बातें सुनाते रहते हैं। మనుష్యులు ఆ శాస్త్రాలు రాసిన విషయాల్నే, పాత పాత విషయాల్నే వినిపిస్తూ ఉంటారు. मनुष्य गुरु प्रवचन करते हैं तो शास्त्र पढ़ते हैं मनुष्यों के लिखे हुए और वही शास्त्र सुनाते रहते हैं। మనుష్య గురువులు ప్రవచనలు చేస్తారు, అయితే మనుష్యులు రాసిన శాస్త్రాలు చదువుతారు మరియు ఆ శాస్త్రాలను వినిపిస్తూ ఉంటారు. नई बात तो कोई भी नहीं सुनाते, बाप आकर के सारी नई बातें सुनाते हैं। కొత్త విషయం ఎవ్వరూ వినిపించరు, తండ్రి వచ్చి కొత్త విషయాలను వినిపిస్తారు. नई दुनिया रचने के लिए ज्ञान भी कैसा चाहिए?
కొత్త ప్రపంచం రచించటానికి జ్ఞానం కూడా ఎలా కావాలి? नया चाहिए या पुराना? नया ज्ञान चाहिए। కొత్తదుండాలా లేక పాతదుండాలా? కొత్త జ్ఞానం కావాలి. नई दुनिया रचते हैं, नया ज्ञान सुनाते हैं और हम बच्चों को पुराने से नया बनाते हैं। కొత్త ప్రపంచం రచిస్తారు, కొత్త జ్ఞానం వినిపిస్తారు మరియు పిల్లలైన మనకి పాత నుండి కొత్తగా చేస్తారు. आत्मा को ही पुराने से नया नहीं बनाते, ये शरीर को भी रिजुविनेट करते हैं। ఆత్మకేమి పాత నుండి కొత్తగా చెయ్యరు, ఈ శరీరానికి రిజిమినేట్ చేస్తారు. जैसे सांप का मिसाल है, शास्त्रों में तो सिर्फ मिसाल दे देते हैं। ఏ విధంగా పాము ఉదాహరణ ఉందో శాస్త్రాల్లో అయితే కేవలం ఉదాహరణ ఇస్తారు. उसका क्लियर करके अर्थ तो बताते नहीं దీనికి క్లియర్ చేసి అర్థం చెప్పరు. कि सांप कैसे 4 आयामों में अपनी जिंदगी में 4 बार खल त्याग करता है। పాము ఎలాగ 4 అవస్థల్లో తమ జీవితంలో 4 సార్లు చర్మాన్ని త్యాగం చేస్తుంది और नई खल आ जाती है। మరియు కొత్త చర్మం వచ్చేస్తుంది. ये मिसाल तुम बच्चों का है। ఈ ఉదాహరణ మీ పిల్లలదే. सांप का मिसाल हमको क्यों दे दिया हम बच्चों को? పాము యొక్క ఉదాహరణ పిల్లలైన మనకి ఎందుకు ఇచ్చారు? इसलिए दिया कि जैसे सर्प बहुत विकारी होता है, काम विकार में सबसे जास्ती विकारी होता है। ఎందుకు ఇచ్చారంటే ఎలాగైతే పాము చాలా వికారిగా ఉంటుందో కామ వికారంలో అన్నిటికన్నా పెద్ద వికారిగా ఉంటుంది. ऐसे बाप के जो बच्चे हैं, जो बाप के गले में लिपटे हुए दिखाए जाते हैं चित्रों में, बाह में लिपटे हुए दिखाए जाते हैं, कमर में लिपटे हुए दिखाए जाते हैं, सर के ऊपर बैठे हुए दिखाए जाते हैं। అలాగే ఎవరు తండ్రి పిల్లలున్నారో వారిని తండ్రి మెడలో వేలాడినట్లు చూపిస్తారు, చిత్రాల్లో భుజాల్లో వేలాడినట్లు చూపిస్తారు, నడుంపై వేలాడినట్లు చూపిస్తారు, శిరస్సుపై కూర్చొని ఉన్నట్లు చూపిస్తారు. देखे चित्र में देखा ना? చూసారా? చిత్రాల్లో చూశారు కదా. चित्र बनाया हुआ है तो जरूर चरित्र की यादगार है। చిత్రం తయారు చేశారు కనుక తప్పక చరిత్ర యొక్క స్మృతి చిహ్నం. तो ऐसे सांप के समान अति कामुक बच्चे, उनको सांप का मिसाल दिया जाता है। అలాగే పాముల సమానంగా చాలా కామపు పిల్లలకి పాముల యొక్క ఉదాహరణ ఇవ్వటం జరుగుతుంది. वो बाप से चिपक के रहते हैं। వారు తండ్రితో అంటుకొని ఉంటారు. क्यों? क्योंकि बाप से जो संग का रंग उनको मिलेगा तो उनका सारा विष निकल जाएगा। ఎందుకు? ఎందుకనగా తండ్రి నుండి ఏ సాంగత్యపు రంగు వారికి లభిస్తుందో వారి మొత్తం విషయం వెళ్ళిపోతుంది. बाप तो आता ही है, शंकर में प्रवेश करके, తండ్రి శంకర్లో ప్రవేశించే వస్తారు. इसलिए शिव शंकर भोलानाथ कहा जाता है। అందుకే శివశంకర భోలేనాథుడు అని అంటారు. कहते हैं शंकर ने विष पिया, అంటారు శంకరుడు విషం తాగారని. तो विषय विकारों का जो विष पीना है वो इस अंतिम जन्म की बात है। ఏది విషయ వికారాల విషయం తాగాల్సి ఉందో అది అంతిమ జన్మ యొక్క విషయం. अंतिम जन्म में हम सब विषय विकारी बन जाते हैं। అంతిమ జన్మలో మనమందరం విషయ వికారీలుగా అయిపోతాము. उन विषय विकारियों को बाप आकर के निर्विष बनाते हैं। ఆ విషయ వికారీలకి తండ్రి వచ్చి నిర్విషులుగా చేస్తారు. पहले आत्मा रूपी मणि की याद दिलाते हैं कि तुम आत्मा हो। మొదట ఆత్మారూపి మణి యొక్క స్మృతిని తెప్పిస్తారు. ఏమంటే నీవు ఆత్మవి అని. तुम देह नहीं हो। నీవు దేహానివి కావు. आत्मिक स्थिति सुबह से लेके शाम तक जितनी धारण करेंगे, ఆత్మిక స్థితి ఉదయం నుండి తీసుకొని సాయంత్రం వరకు ఎంత ధారణ చేస్తే, जितनी प्रैक्टिस करेंगे, उतना ही जल्दी तुम मनुष्य से देवता बनेंगे। ఎంత అభ్యాసం చేస్తే అంతగానే మీరు మనిషి నుండి దేవతగా అయిపోతారు. कितना सहज ज्ञान समझाते हैं ఎంత సహజ జ్ఞానం అర్థం చేయిస్తున్నారు. और कलयुग के अंत में ही आकर के समझाते हैं, మరియు కలియుగం యొక్క అంతంలోనే వచ్చి నచ్చ చెప్తున్నారు. और किसी युग में नहीं समझाते हैं। మరి ఇక ఏ యుగంలో అర్థం చేయించరు. तो ये मनुष्य तन की बहुत वैल्यू है। ఈ మనుష్య తనువుకి చాలా విలువ ఉంది. अच्छा, ये तो हमारा मनुष्य तन है, मनुष्य है। మంచిది, ఇదైతే మన మనుష్య తనువు, మనుష్యులం.
इससे पहले के जन्मों में जो 62-63 जन्म हुए उनमें हम क्या थे? मनुष्य नहीं थे क्या? దీనికన్నా మొదట ఏ 62 63 జన్మలు అయినవో అందులో మనుషులం కాదా ఏమిటి? है? मनुष्य कहा जाता है मनन चिंतन मंथन करने वाले को। మనన చింతన మంతన చేసేవారిని మనుష్యులు అని అంటారు. जिसको मन है वो मनुष्य है और मन का उपयोग करता है। ఎవరికి మనస్సు ఉందో వారు మనుష్యులు మరియు మనస్సుని ఉపయోగిస్తారు. मन का उपयोग न करे, मनन चिंतन मंथन न करे, మనస్సుని ఉపయోగించకపోతే మనన చింతన మంతన చేయకపోతే ऐसे ही जानवरों की तरह कोई काम वासना आए और काम वासना भोग ले। అలాగే జంతువు మాదిరిగా ఏ పనైనా చేసేస్తే కామపు వాసన వస్తే మరియు కామవాసనాన్ని భోగిస్తే क्रोध आए और आक्रमण कर दे, క్రోధం వచ్చి మరియు ఆక్రమణ చేస్తే जैसे जानवर करते हैं। तो मनुष्य में और जानवर में क्या फर्क रहा? ఎలాగా జంతువులు చేస్తాయో అయితే మనుష్యుల్లో మరియు జంతువుల్లో తేడా ఏమిటైంది? मनुष्य मन का उपयोग करे तो मनुष्य, మనస్సు ఉపయోగిస్తే మనుష్యులు, और मन का उपयोग न करे तो मनुष्य नहीं, वो जानवर है। మనస్సుని ఉపయోగించకపోతే మనుష్యులు కారు, వారు జంతువులు. जानवर से भी बदतर मनुष्य जब बिगड़ता है तो राक्षस बन जाता है। మనుష్యులు ఎప్పుడు చెడిపోతారో జంతువుల కన్నా హీనంగా రాక్షసుల్లాగా అయిపోతారు. और मनुष्य जब सुधरता है तो देवता बन जाता है। మనుష్యులు ఎప్పుడు సంస్కరింపబడతారో అప్పుడు దేవతగా అవుతారు. मनुष्यों की ही बात है। మనుష్యుల యొక్క విషయమే. देवता कैसे बनता है? దేవతగా ఎలా అవుతారు? भगवान बाप जब आते हैं, आत्मा परमात्मा का परिचय देते हैं, భగవంతుడు తండ్రి ఎప్పుడు వస్తారో ఆత్మ పరమాత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు. तो परमात्मा बाप की याद से हम मनुष्य से देवता बन जाते हैं। పరమాత్మ తండ్రి యొక్క యాదుతో మనం మనుష్యుల నుండి దేవతగా అవుతాము. और राक्षस कैसे बनते हैं? రాక్షసులుగా ఎలా అవుతాము? बाप की याद से, बाप के संग के रंग से हम मनुष्य से देवता बनते हैं। తండ్రి యొక్క యాదుతో తండ్రి యొక్క సంఘం యొక్క రంగుతో మనం మనుష్యుల నుండి దేవతగా అవుతాం. बंदर से मंदिर लायक बनते हैं। కోతు నుండి మందిరానికి అర్హులుగా అవుతాము. तो लिख दिया शास्त्रों में, राम ने बंदरों की सेना ली। అందుకే రాసేశారు శాస్త్రాల్లో రాముడు కోతుల సేన తీసుకున్నారని. अरे रावण को मनुष्य मिल गए लड़ाई लड़ने के लिए और राम को बंदर मिले। అరే రావణుడు యుద్ధం చేయటానికి మనుషులు లభించారు, మరి రాముడికి కోతులు లభించాయా? ये तो बातें शास्त्रों में जो बताई है उनका सही अर्थ बाप आकर के बताते हैं। ఈ ఏ విషయాలు శాస్త్రాల్లో చెప్పారో వాటి సరైన అర్థం తండ్రి వచ్చి చెప్తున్నారు. बंदरों की सेना नहीं ली, लेकिन बंदर जैसे मनुष्यों की सेना ली। కోతుల సేన తీసుకోలేదు, కానీ కోతుల్లాంటి మనుషుల సేన తీసుకున్నారు. जो बंदर जैसे विकारी होते हैं, अति के विकारी, ఎవరు కోతిలా అతి వికారీలు అవుతారో, अति के क्रोधी, लोभी, मोही, अहंकारी, అతి క్రోధి లోభి మోహి అహంకారి, उनको आकर के मैं बंदर लायक बनाता हूँ। వారికి వచ్చి నేను మందిరానికి అర్హులుగా చేస్తాను. मंदिर लायक बनाता हूँ तो उनकी पूजा होती है। మందిరానికి అర్హులుగా చేస్తాను కనుక వారికి పూజ అవుతుంది. देवताओं की पूजा होती है, राक्षसों की पूजा नहीं होती। దేవతలకి పూజ అవుతుంది, రాక్షసులకి పూజ అవ్వదు. उन्हें रावण की पूजा करते हुए किसी को देखा क्या? ఎవరైనా రావణాసుడికి పూజ చేస్తున్నట్లు ఎవరైనా చూసారా ఏమిటి? हिरण्यकश्यप या कंस की पूजा करते हुए किसी को देखा क्या? హిరణ్యకశిపుడు లేక కంసుడికి పూజ చేస్తున్నట్లు ఎవరైనా చూసారా ఏమిటి? उनके मंदिर नहीं बनाए जाते। వారికి మందిరాలు తయారు చేయరు. पूजा देवताओं की होती है, क्योंकि देवताओं ने बाप की श्रीमत पर चल करके पवित्रता को धारण किया। పూజ దేవతలకు అవుతుంది, ఎందుకనగా దేవతలే తండ్రి యొక్క శ్రీమతంపై నడిచి
పవిత్రతని ధారణ చేశారు, पवित्र बने, अपवित्रता को त्यागा, పవిత్రంగా అయ్యారు, అపవిత్రతని త్యాగించారు, बाप का संग का रंग लिया और दुनिया का संग त्यागा। తండ్రి యొక్క సంఘం యొక్క రంగు తీసుకున్నారు మరియు ప్రపంచం యొక్క సాంగత్యాన్ని విడిచారు. इसलिए कहते हैं मेरा तो एक शिव बाबा दूसरा न कोई। అందుకే అంటున్నారు, నాకైతే ఒక్క శివబాబా రెండో వారు లేరు. मन बुद्धि में भी दूसरों की याद न आए, మనస్సు బుద్ధితో కూడా రెండో వారి ఎవ్వరి యాదు రాకూడదు. वाचा से दूसरों का कीर्तन न हो, వాచాతో ఇతరులకి కీర్తన చేయరాదు, दूसरों की महिमा न हो, ఇతరుల మహిమ ఉండరాదు. कर्म भी जो भी करें वो सारे बाप के लिए करें। కర్మ కూడా ఏది చేసినా అది మొత్తం అంతా తండ్రి కోసమే చెయ్యాలి, स्वार्थ के लिए न करें, స్వార్థం కోసం చేయరాదు. देह और देह के संबंधियों के लिए न करें। దేహము దేహ సంబంధికుల కోసం చేయరాదు. अगर करें भी तो ये समझ करके करें कि ये बाप के बच्चे हैं। ఒకవేళ చేసినా ఇలా అనుకొని చెయ్యాలి, వీరు కూడా తండ్రి పిల్లలే అని. हम आत्मा आत्मा भाई भाई हैं और आत्मिक रूप में जो बच्चे बने हुए हैं उनकी हम सेवा कर रहे हैं। మేము ఆత్మ సోదరులం మరియు ఆత్మిక రూపంలో ఎవరు పిల్లలుగా అయి ఉన్నారో వారికి మేము సేవ చేస్తున్నామని. बाकी कैसे जाने कि कौन आत्मिक रूप में टिके हुए हैं और कौन आत्मिक रूप में नहीं टिके हुए हैं? మిగిలింది ఎలా తెలుసుకోవాలి, ఎవరు ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉన్నారు మరి ఎవరు స్థిరమై ఉండలేదని? 500 करोड़ की 700 करोड़ की दुनिया पता कैसे चले? इनमें राक्षस संप्रदाय कौन है और दैवी संप्रदाय कौन है? 500-700 కోట్ల ప్రపంచంలో ఎలా తెలుస్తుంది వీరిలో రాక్షస సాంప్రదాయస్తులు ఎవరు మరియు ఎవరు దైవీ సాంప్రదాయస్తులు? आत्मा कौन है और देहंकारी कौन है? ఆత్మ ఎవరు మరియు దేహంకారి ఎవరు అని. क्योंकि बाप तो कहते हैं मैं तो आत्माओं को आकर के पढ़ाता हूँ। ఎందుకనగా తండ్రి అయితే అంటున్నారు, నేనైతే వచ్చి ఆత్మలకు చదివిస్తాను, आत्माओं से बात करता हूँ, ఆత్మలతో మాట్లాడతాను, देहाभिमानियों से बात ही नहीं करता, దేహాభిమానులతో మాట్లాడను, देहंकारियों से मैं कोई कनेक्शन नहीं रखता। దేహ అహంకారీలతో నేను ఏ కనెక్షన్ పెట్టుకోను. अच्छा, तो जब आत्मा को पढ़ाते हैं तो पता कैसे चले? మంచిది. అయితే ఎప్పుడు ఆత్మలకే చదివిస్తున్నారో మరి ఎలా తెలుస్తుంది? बाप कहते हैं बाप के संबंध के आधार पर तुम अपने संबंध रखो। తండ్రి అంటున్నారు, తండ్రి యొక్క సంబంధాల యొక్క ఆధారంపై మీరు మీ సంబంధాలని పెట్టుకోండి. बाप का जिन बच्चों से कनेक्शन है उनसे तुम अपना कनेक्शन रखो। తండ్రికి ఏ పిల్లలతో కనెక్షన్ ఉందో ఆ పిల్లలతోనే మీరు కనెక్షన్ పెట్టుకోండి. बाकी संदेश तो सबको देना है। మిగిలింది సందేశం అయితే అందరికీ ఇవ్వాల్సిందే. संदेश देना ये हर बच्चे का फर्ज है। సందేశం ఇవ్వటం ఇది ప్రతి పిల్లల కర్తవ్యం. चाहे कोई भी हो, వారు ఎవరైనా సరే, चाहे कैसा भी हो, ఎలా ఉన్నా సరే, बाप के आने का संदेश सबको देना है। తండ్రి వచ్చేరన్న సందేశం అందరికీ ఇవ్వాలి. क्योंकि बाप आया हुआ है पतितों को पावन बनाने के लिए। ఎందుకనగా తండ్రి పతితులకి పావనంగా చేయటానికి వచ్చారు. वो पतित पावन बाप ही बताते हैं ఆ పతిత పావన తండ్రి చెప్తున్నారు, कि ये सारी मनुष्य सृष्टि पतित हो चुकी है। ఈ మొత్తం మనుష్య సృష్టి పతితమైపోయింది. इस पतित दुनिया में एक भी पावन नहीं, ఈ పతిత ప్రపంచంలో ఒక్కరూ పావనం లేరు, सब पतित है, అందరూ పతితులే, सब पतित भ्रष्टाचारी है, అందరూ పతిత భ్రష్టాచారులు, भ्रष्ट इंद्रियों का आचरण करने वाले हैं। భ్రష్టింద్రియాల యొక్క ఆచరణ చేసేవారు. अब मैं आकर के श्रेष्ठ इंद्रियों से आचरण करने वाला देवता बनाता हूँ। ఇప్పుడు నేను వచ్చి శ్రేష్ఠింద్రియాలతో ఆచరణ చేసే దేవతగా చేస్తాను. श्रेष्ठ इंद्रियां हैं नाक, आंख, कान, जो ज्ञान इंद्रियां कही जाती हैं। శ్రేష్ఠి ఇంద్రియాలు ముక్కు, కళ్ళు, చెవి, ఇవి జ్ఞానేంద్రియాలు అని అనబడతాయి. इन ज्ञानेंद्रियों से तुम सत्युग में आचरण करते थे, ఈ జ్ఞాన ఇంద్రియాలతో మీరు సత్యగుణంలో ఆచరణ చేసేవారు और श्रेष्ठ इंद्रियों की औलाद पैदा होती थी। మరియు శ్రేష్ఠ ఇంద్రియాల యొక్క సంతానం జన్మించేవారు. उसकी एज बहुत लंबी होती थी। వారి వయస్సు చాలా ఎక్కువగా ఉండేది.
और सारा जीवन सुखी सुख होता था। మొత్తం జీవితం సుఖమే సుఖంగా ఉండేది. अभी भ्रष्ट इंद्रियों की जो औलाद पैदा होती है, ఇప్పుడు భ్రష్టేంద్రియాలతో ఏ సంతానం జన్మిస్తుందో वो फाउंडेशन पीरियड में भी दुखदायी हो। వారిది పునాది సమయంలోనే దుఃఖదాయి. माँ को भी दुख होता है, बाप को भी अशक्ति अनुभव होती है, తల్లికి కూడా దుఃఖం అవుతుంది, తండ్రికి కూడా ఆసక్తి అనుభవం అవుతుంది. और बच्चा भी रोता हुआ पैदा होता है। మరియు పిల్లలు కూడా ఏడుస్తూ జన్మిస్తారు. 9 महीने जब गर्भ में बच्चा पलता है तो त्राय त्राय करता है बाहर निकलने के लिए। ఎప్పుడు 9 నెలల గర్భంలో పిల్లవాడు పాలింపబడతాడో బయటికి రావటానికి త్రాహి త్రాహి అంటూ ఉంటాడు. सत्युग त्रेता में ऐसा फाउंडेशन पीरियड में कोई दुख नहीं होता। సత్యుగం త్రేతాలో పునాది పీరియడ్లో అలాంటి ఏ దుఃఖం ఉండదు. वहाँ आत्मा गर्भ महल में अनुभव करती है, అక్కడ ఆత్మ గర్భమెహల్ అనుభవం చేసుకుంటుంది, सुख से जन्म लेती है, సుఖంతో జన్మ తీసుకుంటుంది, सुख से बीज डाला जाता है। సుఖంతో బీజం వేయటం జరుగుతుంది. इसलिए सत्युग त्रेता की 2 युगों की सृष्टि मैं स्थापन करता हूँ। అందుకే సత్యుగం త్రేత యొక్క 2 యుగాల సృష్టిని నేను స్థాపన చేస్తాను. और द्वापर कलयुग की राक्षसी सृष्टि है, ये राक्षसी सृष्टि मैं स्थापन नहीं करता हूँ। ద్వాపర కలియుగాల రాక్షసి సృష్టి, ద్వాపర కలియుగాల రాక్షసి సృష్టిని నేను స్థాపన చెయ్యను. ये दूसरे धर्मों के जो धर्म पिताएं आते हैं, इब्राहिम, बुद्ध, क्राइस्ट, गुरु नानक वगैरह, ఇతర ధర్మాల ధర్మపితలు ఎవరు వచ్చారో, ఇబ్రహీము, బుద్ధు, క్రైస్ట్, గురునానక్ మొదలగు వారు వచ్చారో, ये आकर के ऐसा द्वैत फैलाते हैं देवताई मत में వీరు వచ్చి అలాంటి ద్వైత్వాన్ని వ్యాపిస్తారు దేవతా మతంలో. कि 2 बातें हो जाती हैं, 2 मतें हो जाते हैं, 2 విషయాలు అయిపోతాయి, 2 మతాలు అయిపోతాయి, 2 धर्म हो जाते हैं, 2 राज्य स्थापन हो जाते हैं। 2 ధర్మాలు అయిపోయాయి, 2 రాజ్యాలు స్థాపన అయిపోతాయి. जब ऐसा द्वैतवाद इस दुनिया में फैलता है ఎప్పుడు అలాంటి దైత్యవాద్యం ఈ ప్రపంచంలో వ్యాపిస్తుందో तो लड़ाई झगड़े और मारामारी बढ़ती है। అప్పుడు దెబ్బలాట్లుకోవటం, పోట్లాడుకోవటం మరియు చంపుకోటాలు పెరుగుతాయి. अगर एक ही मत हो, दुनिया में एक ही धर्म हो, दुनिया में एक ही राज्य हो, ప్రపంచంలో ఒకవేళ ఒకే మతం ఉంటే, ఒకే ధర్మం ఉంటే, ఒకే రాజ్యం ఉంటే, एक ही वंश हो, एक ही कुल हो, एक ही राजा हो, ఒకే వంశం ఉంటే, ఒకే కులం ఉంటే, ఒకే రాజు ఉంటే, तो लड़ाई झगड़े मारामारी का सवाल ही पैदा नहीं होता। అయితే దెబ్బలాడుకోవటం, పోట్లాడుకోవటం, చంపుకునే ప్రశ్నే పుట్టదు. तो द्वैतवादी दुनिया मैं स्थापन नहीं करता हूँ। అయితే నేను వచ్చి దైత్యవాది ప్రపంచాన్ని స్థాపన చెయ్యను. तो कौन स्थापन करता है? మరి ఎవరు స్థాపన చేస్తారు? संगम युग में ही तो हर बात का फाउंडेशन पड़ता है, సంగం యుగంలోనే ప్రతి విషయం యొక్క పునాది పడుతుంది. नई दुनिया का भी फाउंडेशन पड़ता है। కొత్త ప్రపంచం యొక్క పునాది కూడా పడుతుంది. बाप आकर नई दुनिया की स्थापना करते हैं, తండ్రి వచ్చి కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తారు. फिर कलयुगी दुनिया, द्वापर युगी दुनिया, द्वैतवादी दुनिया कहाँ से आ जाती है? తిరిగి కలియుగి ప్రపంచం, ద్వాపర యుగి ప్రపంచం, ద్వైత్వవాది ప్రపంచం ఎక్కడి నుండి వస్తుంది? हम बच्चे ही इसका फाउंडेशन डालते हैं। పిల్లలైన మనమే దీనికి పునాది వేసాము. भगवान बाप आते हैं तो श्रीमत देते हैं, मन श्रेष्ठ मत देते हैं। భగవంతుడు తండ్రి వచ్చారు కనుక శ్రీమతం అనగా శ్రేష్ఠ మతం ఇస్తారు. श्रेष्ठ से श्रेष्ठ देवता बनने का ज्ञान देते हैं। శ్రేష్టాతి శ్రేష్ఠ దేవతగా అయ్యే జ్ఞానం ఇస్తారు. और हम क्या करते हैं? हम अपनी मनमत उसमें घुसेड़ देते हैं। మరి మనం ఏం చేస్తాము? మనం మన మతాన్ని అందులో దూర్చేస్తాము. श्रीमत में मनमत मिक्स कर देते हैं శ్రీమతంలో మనమతం మిక్స్ చేసేస్తాము. और संगी साथी मनुष्यों की मत उसमें मिक्स कर देते हैं। సహచరుల స్నేహితులైన మనుషుల యొక్క మతం అందులో కలిపేస్తారు. वो मनमत और मनुष्य मत से द्वैतवादी दुनिया पे स्थापन होती है। ఆ మనమతం మరియు మనుష్య మతంతో దైత్యవాది ప్రపంచం స్థాపన అవుతోంది. अभी इसी मनुष्य तन से, इसी जीवन में, जबकि भगवान बाप आया हुआ है, ఇప్పుడు ఈ మనుష్య తనువుతోనే, ఈ జీవితంలోనే
ఎప్పుడు భగవంతుడి తండ్రి వచ్చి ఉన్నారో हम अपने लिए स्वर्ग भी रचते हैं और अपने लिए नरक भी रचते हैं। మనం మన కోసం స్వర్గాన్ని రచిస్తాము మరియు మనం మన కోసం నరకాన్ని కూడా రచిస్తాము. अभी स्वर्ग की भी शूटिंग हो रही है और नरक की भी शूटिंग हो रही है। ఇప్పుడు స్వర్గం యొక్క షూటింగ్ కూడా అవుతూ ఉంది మరియు నరకం యొక్క షూటింగ్ కూడా అవుతూ ఉంది. 84 जन्मों की शूटिंग अभी हो रही है। 84 జన్మల యొక్క షూటింగ్ ఇప్పుడు అవుతూ ఉంది. ये सृष्टि रूपी एक ड्रामा है। ఇది సృష్టి రూపీ ఒక డ్రామా. ड्रामा की भी रिहर्सल की जाती है। డ్రామాకు కూడా రిహార్సల్స్ చేయడం జరుగుతుంది. ये भी एक फिल्म है बड़ी से बड़ी 4 सीन की। ఇది కూడా ఒక పెద్దలోకెల్లా పెద్ద 4 సీన్ల సినిమా. सतयुग त्रेता द्वापर कलयुग, సత్యుగం, త్రేత, ద్వాపరం, కలియుగం. ये 4 सीन की जो फिल्म है वो फिल्माने वाले हम हैं। ఈ 4 సీన్ల ఏ సినిమా ఉందో ఆ సినిమా వాళ్ళు మనమే. हम बच्चों में ही कोई हीरो पार्टधारी है। పిల్లలైన మనలోనే ఎవరో హీరో పాత్రధారి ఉన్నారు. हम बच्चों में ही कोई हीरोइन पार्टधारी है। పిల్లలైన మనలోనే ఎవరో హీరోయిన్ పాత్రధారి ఉన్నారు. और हम बच्चों में ही कोई मुख्य मुख्य पार्टधारी भी है। మరియు పిల్లలైన మనలోనే ఎవరో ముఖ్య ముఖ్య పాత్రధారి కూడా ఉన్నారు. 500-700 करोड़ जो भी पार्टधारी है 500-700 కోట్ల ఏ పాత్రధారులు ఉన్నారో वो सब अभी इस संगम युग में अपने दुख और सुख का नूद करने वाले हैं। వారందరూ ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే తమ దుఃఖం మరియు సుఖాన్ని ఇముడ్చుకునే వాళ్ళు. भगवान बाप किसी को दुख और सुख नहीं देता है। భగవంతుడి తండ్రి ఎవరికి దుఃఖం మరియు సుఖం ఇవ్వరు. वो तो सबको एक जैसा ज्ञान दे रहा है। వారైతే అందరికీ ఒక్కలాగే జ్ఞానాన్ని ఇస్తున్నారు. सबको एक जैसी शिक्षा दे रहा है। అందరికీ ఒక్కలాగే శిక్షణ ఇస్తున్నారు. वो बड़े से बड़ा सदगुरु है। వారు పెద్దలోకెల్లా పెద్ద సద్గురువు. उससे बड़ा गुरु कोई दुनिया में होता नहीं। వారికన్నా ఏ పెద్ద గురువు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. वो जो टीचर होते हैं दुनियावी वो एक जन्म की पढ़ाई पढ़ाते हैं। ప్రాపంచిక టీచరు ఒక్క జన్మ కొరకు చదువు చదివిస్తారు. उस पढ़ाई से भी किसी को फायदा हो न हो, ఆ చదువుతో ఎవరికి లాభం ఉన్నా లేకపోయినా कानून का टीचर होगा, ला पढ़ाने वाला होगा, बैरिस्टर बनाएगा, जज बनाएगा। చట్టాన్ని చదివించే టీచర్ ఉంటారు, లాయర్గా చేస్తారు, జడ్జిగా చేస్తారు. कोई जरूरी नहीं बन पाए या न बन पाए। తప్పనిసరి ఏమీ కాదు తయారైనా లేక తయారవ్వకపోయినా. कोई वकील 4 आने भी नहीं कमाता सारा दिन में। కొందరు లాయర్లు మొత్తం రోజులో 4 అనాలు కూడా సంపాదించరు. कोई वकील लाखों रुपया कमाता है। కొందరు లాయర్లు లక్షల రూపాయలు సంపాదిస్తారు. तो ज्यादा से ज्यादा एक जन्म की पढ़ाई पढ़ाते हैं। అయితే ఎక్కువలో ఎక్కువ ఒక్క జన్మ యొక్క చదువు చదివిస్తారు. डॉक्टर डॉक्टरी पढ़ाएगा, सर्जन बनाएगा। డాక్టరు డాక్టరీ యొక్క చదువు చదివిస్తారు, డాక్టర్గా తయారు చేస్తారు. इंजीनियर इंजीनियरिंग की बात बताएगा, ఇంజనీరు ఇంజనీర్ యొక్క విషయాలు చెప్తారు, इंजीनियर बनाएगा। ఇంజనీర్గా తయారు చేస్తారు. कोई जरूरी नहीं इंजीनियर बन पाए न बन पाए। తప్పనిసరి ఏమీ కాదు ఇంజనీర్గా అయినా అవ్వకపోయినా. इंजीनियर की पढ़ाई पढ़ते हैं और घर में आकर खेती करते हैं। ఇంజనీరింగ్ చదువు చదువుతారు మరియు ఇంటికి వచ్చేసి పొలం పని చేస్తారు. फायदा तो कुछ भी नहीं हुआ। లాభమేమీ అవ్వలేదు. यहाँ तो बाप गारंटी करते हैं ఇక్కడైతే తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. कि मैं जो पढ़ाई पढ़ाता हूँ अगर इस पढ़ाई को रेगुलर और पंक्चुअल स्टूडेंट की तरह पढ़ेंगे, నేను ఏ చదువు చదివిస్తానో ఒకవేళ ఆ చదువుని రెగ్యులర్గా మరియు పంక్చువల్గా విద్యార్థిలాగా చదివితే तो ऊंचे से ऊंचे पद पावेंगे, ఉన్నతోన్నత పదవి పొందగలరు. नीच पद नहीं पावेंगे। నీచ పదవిని పొందరు. क्यों? क्योंकि जो रेगुलर स्टूडेंट होता है, पंक्चुअल स्टूडेंट होता है, वो टीचर की कदर करने वाला होता है। ఎందుకనగా ఎవరు రెగ్యులర్ విద్యార్థి ఉంటారో పంక్చువల్ విద్యార్థి ఉంటారో వారు టీచర్కి ఆదరణ చేసేవారుగా ఉంటారు. टीचर की शिक्षाओं की कदर करने वाला होता है। టీచర్ యొక్క శిక్షణలకి ఆదరణ చేసేవారుగా అవుతారు. टीचर की उसको दुआएं मिलती हैं। టీచర్ యొక్క దీవెనలు వారికి లభిస్తాయి. ऐसी दुआओं का हकदार स्टूडेंट कभी फेल नहीं हो सकता। అలాంటి దీవెనల యొక్క హక్కుదారుల విద్యార్థులు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేరు. बाप आया हुआ है,
वो बाप भी है, टीचर भी है, सतगुरु भी है। తండ్రి వచ్చి ఉన్నారు, వారు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురు కూడా. बाप बन करके हमको ब्राह्मण जन्म दिए हैं, తండ్రిగా అయ్యి మనకి బ్రాహ్మణ జన్మని ఇచ్చారు, हमें आत्मा का ज्ञान दिया है, మనకి ఆత్మల యొక్క జ్ఞానం ఇచ్చారు. क्योंकि वो आत्माओं का ज्ञान